లైక్ నార్మల్గా ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి ఇట్లా కాల్స్ వస్తాయి, ఫేక్ కాల్స్, ఇంటర్న్షిప్ కాల్స్ వస్తాయి కదా. ఏంటంటే మా ఫ్రెండ్లోనే ఒక అబ్బాయికి వచ్చిందనమాట, ఇంటర్న్షిప్ కాల్ వచ్చింది. సో అసలు ఆ వాడి గురించి కొంచెం పక్కన పెడితే ఇప్పుడు నా గురించి చెప్తా. నేను సిఎస్సి చదువుతున్నా. నాకు ఎవరో ఫోన్ చేసి మీరు విఎస్ఎల్ఐ అంటే ఈసీఈకి సంబంధించింది కదా, మీరు దానికి అప్లై చేశారు, ఆ ఫామ్ ఫిల్ చేశారు, మా కంపెనీది మీకు ఇట్లా ఇంటర్న్షిప్ ఇస్తాము అని చెప్పారనమాట. నాకేం అర్థం కాల. బ్రో నేను సిఎస్సి, నాకు ఈసీ కోర్స్ మీద నేను ఎందుకు అప్లై చేస్తా? సో నాకంట స్కాలర్షిప్ వచ్చేసిందంట, నేనంట షార్ట్ లిస్ట్ అయిపోయినా అంట, నాకు వాడు ఆఫర్ ఇస్తున్నాడు అనమాట. మీరు ఇప్పుడు కట్టేశారంటే మీకు ఆఫర్ ఇస్తాం మేడం, 4,000 కల్లా కట్టేయచ్చు మీరు, లేకపోతే ఆ తర్వాత మీరు అప్లై చేసుకుంటే 10,000 పడుతుంది మేడం అంట. ఓ మై గాడ్, నాకైతే ఫుల్ మెంటల్ వచ్చేసింది. ఒకవేళ మీరు కూడా ఇంజనీరింగ్ చదువుతుంటే ఇలాంటి కాల్స్ మీకు ఎక్కువ వస్తాయి కదా, ఇగ్నోర్ చేసేయండి ఇట్లాంటి కాల్స్ అన్నీ మీరు. లైక్ అవన్నీ ఫేక్. మన కాలేజ్ నుంచి వస్తేనే మనము యాక్సెప్ట్ చేయాలన్నమాట, లేకపోతే అవన్నీ ఫేక్ అన్నట్టే. ఒకవేళ మీకు ట్రస్టెడ్ అనిపించి మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా రికమెండ్ చేస్తే చెయ్యండి, ఇఫ్ నాట్ ఇగ్నోర్ దట్. ఇట్లనే మా జూనియర్ ఒక అబ్బాయి కూడా 5,000 లాస్ అయ్యాడు అనమాట. సో థింక్ బిఫోర్ యూ అప్లై. ఓకే, బాయ్.